Hello guys, me Balu stories and వెల్కమ్ టు డే 32 ఇన్ 365 డేస్ 365 వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అది గైజ్, అండ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 613 ఉన్నారు. మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ 700 సబ్స్క్రైబర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అది, అండ్ ఈరోజు వ్లాగ్లో వచ్చేసి సెల్ఫ్ వ్లాగింగ్ డేనే. అండ్ లైక్ లాస్ట్ 1 month నుంచి అయితే మనం వ్లాగ్స్ ఇస్తున్నాం కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఫేషియల్ లైక్ క్రీమ్స్ అవి అప్లై చేస్తున్నాం కదా. సో వాటి చేంజెస్ ఏంది అండ్ ఈరోజు మనం ఫేషియల్ ఇట్లా చేసుకుంటాం అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. ఈ పొంగల్కి అయితే అదే సంక్రాంతికి అయితే కొంచెం లాంగ్ లీవ్స్ దొరికినాయి. అందులో ఈరోజే ఫస్ట్ అనమాట. అండ్ ఈ లాంగ్ లీవ్స్ని అయితే నేను మంచిగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన ఫస్ట్ డే ఆఫ్ ఫేస్ అంటే ఇవి వాడిన తర్వాత, ఇది మాయిశ్చరైజర్ అనమాట, ఇది బయట వెళ్తుకి కనిపించట్లేదు. సో ఇవి వాడిన తర్వాత ఎట్లా చేంజ్ అయిందో లాస్ట్ 1 month బ్యాక్ ఫోటో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దానికి ఒకసారి రిలేట్ చేసుకొని చూడండి. సో అది, సో మనమైతే ఈరోజు మన ఫేషియల్ని అయితే స్టార్ట్ చేసేద్దాం గైజ్, లెట్స్ గో. సో గైజ్, ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ ఎవరైతే లైక్ ఆఫీసెస్కి వెళ్ళినా లైక్ పొల్యూషన్లో తిరిగినా కానీ వాళ్ళ స్కిన్కి ఏం ఎఫెక్ట్ కావట్లేదు అనే వాళ్ళైతే ఎక్స్టర్నల్గా అయితే ఏం అప్లై చేయకండి. బట్ ఎవరైతే లైక్ రియల్గా వాళ్ళ స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, సో అంటే బయట వెదర్కి బట్టి పొల్యూషన్ బట్టి అని అంటే డెఫినెట్గా ఏదో ఒక మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేసుకోండి. 4 types ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసి ఫేస్ని అయితే క్లీన్ చేసుకుంటాము. సో అది నా బేసిక్ మెథడ్ అనమాట. సో మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోండి, లేదు అని అంటే మీ ఇష్టం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ చేస్తాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హోమ్ మేడ్ రెమెడీ అనమాట. అది ఏం చేసుకుంటున్నా మీకు క్లియర్గా చూపిస్తా. అది కూడా స్క్రబ్ చేసుకొని కాసేపు ప్యాక్ లాగా ఉంచుకోవాలన్నమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫేస్ వాష్. ఫోర్త్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అది, అండ్ నేను రెగ్యులర్గా ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో మీకు క్విక్గా అయితే చూపించేస్తా. సో గైజ్, నేనైతే స్క్రబ్కి వచ్చేసి జాయ్ యూజ్ చేస్తా, లైక్ స్క్రీన్ ఫ్రూట్స్ ఆప్రికాట్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తా. అండ్ సెకండ్ లైక్ యాక్టివేటెడ్ చార్కోల్, ఇది కూడా జాయ్ అనమాట. ఇది లైక్ ఫేస్ వాష్. ఇదేంటంటే ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూస్ అవుతుంది అని చెప్పేసి బ్యాగ్లో పడేసుకుంటా. బట్ థర్డ్ వచ్చేసి క్లెన్జర్. ఇది వచ్చేసి ట్వైస్ ఏ డే పక్కా యూజ్ చేస్తాం. మార్నింగ్ లేవగానే, నైట్ పడుకునేటప్పుడు. ఇది సెటాఫిల్ యూజ్ చేస్తాం. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి డర్మా యూజ్ చేస్తా. ఇది యూనిసెక్స్ అంట, వాళ్ళే నాకు ప్రిఫర్ చేసిండ్రు. అండ్ అంటే లైక్ ఇది నేను హెల్త్ అండ్ గ్లోలో తీసుకున్నా, వాళ్ళే ప్రిఫర్ చేసిండ్రు. అండ్ ఇది కూడా డర్మానే, మన సన్ స్క్రీన్. అండ్ ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినట్టే లైక్ మొబైల్ చూస్తున్నా ఎడిటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో దానివల్ల ఏమి ఎఫెక్ట్ కాకుండా సో ఇట్లాంటివి ఈ సన్ స్క్రీన్ అయితే బోత్ వేలు యూజ్ అవుతుంది. బయట డస్ట్ పడ్డా లైక్ సన్కి స్కిన్ ట్యాన్ అవ్వకుండా అయితే యూజ్ అవుతుంది. సో ఇవి నా ఓవరాల్ ప్రోడక్ట్ గైజ్. మనమైతే ఫస్ట్ స్క్రబ్ అయితే చేసేసుకుందాము. నేను జాయ్ ఆప్రికాట్ వాడుతున్నాను చెప్పాను కదా. సో దాంతోనే ఫస్ట్ 1 minute ఇట్లా స్క్రబ్ చేసేసుకొని లైక్ క్లీన్ చేసేసుకుందాము. సో మన స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం హోమ్ మేడ్ రెమెడీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో అది మీకు చూపిస్తా. సో గైజ్, మనం రెమెడీ వచ్చేసి క్విక్గా యూజ్ చేద్దాము. షుగర్ అనమాట. షుగర్ ఎందుకంటే స్క్రబ్కి యూజ్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే ఇది కాఫీ ఉంది కదా, ఇది కాంటినెంటల్ ఎక్స్ట్రా వాడుతున్నా. మీరు బ్రూ వాడితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అది కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట పౌడర్. ఇది కొంచెం ఇట్లా, సో దీంట్లో కొంచెం లమ్స్ ఉంటాయి అనమాట. సో అందుకు మీరు బ్రూ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ టమాటో ఉంది కదా, సో అయ్యో ఇక్కడ విండితే ఎక్కడ పడ్డది. ఇట్లా టమాటోని ఇందులో స్క్వీజ్ చేసేసేయాలి. మన దగ్గర ఎంత టమాటోస్ ఉంటే అంత. సో ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం. సో ఇట్లా అయిపోతుంది మొత్తం. సో ఇట్లా ఈ టెక్స్చర్కి వస్తుంది టమాటోది ప్యూరే కలిసిన తర్వాత. సో దీన్ని ఇట్లా సైడ్కి పెట్టుకొని
ఇట్లా ఫ్రెష్ టమాటో ఉంటుంది కదా, దాన్ని ఇట్లా అద్దుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఎట్లా అప్లై చేసుకోవాలి కూడా చూపిస్తాం. సో ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇట్లా పెట్టేసి మనం ఇట్లా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్ పైన కూడా స్క్రబ్ చేసుకున్నా కూడా లైక్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ దాట్ అనమాట. అంటే ట్యాన్ పోవడము, స్కిన్ గ్లోగా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇది వీక్లీ ట్వైస్ ఆర్ మంత్లీ ట్వైస్ అట్లా చేసుకుంటే డిపెండ్స్ ఆన్ యువర్ విష్. సో మనం అయితే లేట్ చేయకుండా అప్లై చేసుకుందాం. సడన్గా నా ఫేస్ ఎట్లయింది తెలుసా, సలార్ సినిమాలో లాస్ట్కి క్లైమాక్స్లో ప్రభాస్ అన్న ఫేస్ ఎట్లయితే అట్లా అయింది. అంటే ఇదంతా అట్లా లేకపోతే డ్రిప్ అయిపోతుంది కిందికి. సో బట్ ఏంటంటే టేస్ట్ అయితే బాగుంది గైజ్. అంటే షుగర్ అది స్మెల్ మాత్రం, అదే కాఫీ స్మెల్ మాత్రం వస్తుంది. సో ఇట్లా స్మూత్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే ఇట్లా పెట్టుకుంటే ఇది కొంచెం ఆరిపోతుంది. అంటే స్కిన్కి ఇట్లా లైక్ అప్లై అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనం నీట్గా ఫ్రెష్గా చేసేసుకుంటే అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే అదే ట్యాన్ పోవడము సో అట్లా యూజ్ అవుతుంది అనమాట. స్కిన్ కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది, గ్లోగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే గైజ్, ఏం లేదు చూద్దాం ఇది అయిపోయిన తర్వాత. సో యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు అరే మెన్ కూడా ఇంత సోకులా పడతాడా అని చెప్పేసి. బట్ అంటే ఇది మంత్లో డైలీ ఇదే కాదు కదా. సో వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ ఇంకెవరైనా కానీ. బట్ స్కిన్ అయితే ఎవరైనా స్కిన్నే కదా. బట్ బయట పొల్యూషన్కి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం పక్కా మ్యాండేటరీ అనమాట ఇట్లాంటివి. సో దట్ ఏంటంటే స్కిన్ని మనం కాపాడుకోవడానికి. సో కడుపుని ఎట్లా కాపాడుకోవడమో తిని స్కిన్ని కూడా అట్లనే మనం సేవ్ చేసుకోవాలి కదా. సో బట్ ఏంటంటే ఇవన్నీ చేసేది ఒక ఎత్తు, అండ్ మనం ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలన్నమాట స్కిన్ గ్లో ఉండడానికి. సో అట్లా ఇక మొత్తం డ్రై అయితే అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నీట్గా వాష్ చేసేసుకుందాం. సో మన పని అన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక మన ఫేస్ టెక్స్చర్ అయితే ఇది. అండ్ ఐ ఫీల్ లైక్ మంచిగా స్మూత్గా లైక్ ఫ్రెష్గా అయితే నాకు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మనం బయటికి వెళ్ళినా ఎంతకపోయినా కొంచెం లైక్ స్కిన్ ఫ్రెష్ ఉండడానికి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే లైక్ ఇది వింటర్ కూడా కదా. సో దానివల్ల ఏంటంటే స్కిన్ పగిలిపోవడం, తెలుగు లేపాలంటే పగిలిపోవడం ఉంది. సో ఇట్లా జరుగుతుంది. సో జరగకుండా కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ అయితే మన స్కిన్ ఇట్లనే ఉండడానికి అయితే ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. మన బాడీ కేర్లో కొన్ని స్టెప్స్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి బాత్ చేసేటప్పుడు లైక్ ఫేస్ సోప్ ఉంటుంది కదా, ఫేస్ సోప్ డైరెక్ట్ ఇట్లా అటాచ్ చేసి ఇట్లా రుద్దుద్ది అనమాట. సో వాటిని ఏంటంటే ఫస్ట్ సోప్ని ఫోమ్ లాగా చేసుకొని పెట్టుకుంటే బెటర్. అండ్ సెకండ్ థింగ్, అసలు సోప్ యూజ్ చేయకుంటే అది ఇంకా బెటర్ అనమాట. దాని బదులు ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫేస్ వాష్ చూడండి, మీ స్కిన్కి ఏది కరెక్ట్ ఉంటుందని ఇంకా యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. సో అందులో మీరు బెస్ట్ చూసుకొని ఎందుకు నేను చెప్పట్లేదు అంటే నాకు ఫస్ట్ థింగ్ ఈ స్కిన్కి ఏం పడాలనేది కొంచెం ఇది లేదనమాట, దానిపైన గ్రిప్ లేదు. అంత స్పెసిఫికేషన్గా కొన్ని ఛానల్ వాళ్ళకి డెడికేటెడ్గా దానిపైన చేస్తారు అనమాట. సో అందులోకి వెళ్ళి ఒకటి టిక్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో మన స్కిన్ కోసం కొంచెం కాస్ట్ పెట్టి కొనుక్కున్నా పర్లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లైక్ హెయిర్కి కూడా షాంపూస్ ఉంటాయి కదా, డైరెక్ట్ అప్లై చేసుకుంటారు. సో అట్లా కాకుండా కొంచెం డైల్యూట్ చేయండి, కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి అప్లై చేసుకోండి. సో ఇది కొంచెం ఈ టిప్స్ అయితే మన హెయిర్ని, మన ఫేస్ని, మన లైక్ బాడీని కొంచెం బౌన్సీగా స్మూత్గా ఫేస్ని అయితే లైక్ క్లియర్గా ఉంచడానికి అయితే ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట. మనలో చాలా మంది ఆఫీస్కి అండ్ బయటికి వెళ్ళేటప్పుడు బైకే యూజ్ చేస్తాం కదా. సో వాళ్ళందరికీ చిన్న టిప్ అనమాట. సో నేనైతే బేసిక్ ఇవే చేసుకుంటా నా స్కిన్ని కాపాడుకున్నవి ఏంటంటే, ఇంట్లో నుంచి వెళ్ళే ముందు ఒక 5 minutes ముందే నేను లైక్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటా. సో దట్ డస్ట్ పడ్డా, ట్యాన్ పడ్డా కూడా కొంచెం అంత స్కిన్కి అయితే ఫరక్ పడదని చెప్పేసి. సెకండ్ థింగ్ ఏంటంటే హెల్మెట్ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్ స్కిన్ పైన లైక్ డస్ట్ పడకుండా గ్లాస్ అయితే స్టాప్ చేస్తుంది. ఒకవేళ హెల్మెట్ లేని వాళ్ళు లైక్ కర్చీఫ్ కట్టుకొని సన్ గ్లాసెస్ అయితే పెట్టుకోండి. అండ్ హెడ్కి హెల్మెట్ పెట్టుకుంటారు కదా, హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు హెడ్కి మాత్రం కర్చీఫ్ అయితే కట్టుకొని హెల్మెట్ అయితే పెట్టుకుంటే బెటర్. సో ఎందుకంటే డాండ్రఫ్ అది ఇది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫేస్ వాష్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే లైక్ ఎక్కడన్నా హెవీ డస్ట్ పడ్డా కూడా మీరు ఏమంటే క్లీన్
క్లీన్ చేసుకోవచ్చు. అండ్ లేవగానే మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు ఫేస్ని క్లీన్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మన స్కిన్ ఫ్రెష్గా ఉండడానికి అయితే లైక్ యూజ్ అవుతుంది. అండ్ స్లీప్ అండ్ వాటర్ కూడా చాలా తీసుకుంటే సరిపోతుంది గైస్. సో ఇది మనం డైలీ రొటీన్లో మనం అలవాటు చేసుకుంటే స్కిన్ని మనం మంచిగా అయితే చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా గైస్, ఈరోజు అయితే మన బ్లాగ్ ఇదే. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి మరిన్ని టిప్స్ మీ అందరూ ముందుకు వస్తుంటాయి ఎవ్రీడే. సో అది అండ్ స్టే ట్యూన్ ఫర్ 33rd day. And until then, bye bye guys. See you on tomorrow.